నెల్లూరు జిల్లా టీడీపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయా? అధికారంలోకి వచ్చి ఇంకా 2 నెలలు కూడా కాకముందే సైకిల్ పార్టీలో అంతర్గత పోరాటం మొదలైందా? ఎవరు గొప్పో చంద్రబాబు దగ్గరే తేల్చుకుందామనుకున్న వారికి టీడీపీ అధినేత చెప్పిందేంటి? నేతల మాటల యుద్ధం గురించి చంద్రబాబు కామెంట్స్ ఏంటి? అసలు సింహపురి రాజకీయం అప్పుడే ఇంత స్పైసీగా మారటానికి కారణం ఎవరు? వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా టీడీపీలోని సీనియర్ నేతలు మంత్రుల మధ్య అంతర్గత వైరం అప్పుడే ముదురుతోంది. పార్టీలో ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం మంత్రులు ముఖ్య నేతల మధ్య ప్రచన్న యుద్ధం మొదలైంది. ఎవరికి ఎంత పరపతి ఉందో చంద్రబాబు వద్దే తేల్చుకుందామనే స్థాయికి నాయకుల మధ్య కోల్డ్ వార్ ముదిరింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మధ్య ఇటీవలే వర్గపోరు స్టార్ట్ అయింది. ఉద్యోగుల బదిలీల విషయంలో మొదలైన మంత్రి ఆనం అసంతృప్తి పంచాయతీ పరిష్కారానికి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లే వరకు సాగింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లూరుకు వెళ్లారు. అక్కడ జరిగిన సమావేశంలో మంత్రి రామానాయుడికి ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కన్నబాబును బీదా రవిచంద్ర పరిచయం చేశారట. తనకు నచ్చని నేతను బీదా రవిచంద్ర మంత్రికి పరిచయం చేయడం జిల్లా మంత్రి ఆనం రామనారాయణకు నచ్చలేదు. తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేక వర్గం నేతగా ఉన్న కన్నబాబును జిల్లాకు వచ్చిన మంత్రికి ఎలా పరిచయం చేస్తావంటూ బీదా రవిచంద్రపై ఆనం ఫైర్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కన్నబాబును పార్టీ ద్రోహి అంటూ ఆనం వ్యాఖ్యానించారట. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడి సమక్షంలో బీదా రవిచంద్ర, జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాటల యుద్ధానికి దిగడంతో అక్కడున్న జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగూరు నారాయణ, ఇతర పార్టీ ముఖ్య నేతలు షాక్ అయ్యారని టాక్. బీదా రవిచంద్ర మీద చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఆనం హెచ్చరించడంతో బీదా కూడా ఘాటుగానే స్పందించారని తెలుస్తోంది. అధిష్టానం వద్ద ఎవరి పరపతి ఏంటో చూసుకుందామంటూ బీదా రవిచంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే నెల్లూరు R&B గెస్ట్ హౌస్ లో జరిగిన వివాదాన్ని బీదా రవిచంద్ర వెంటనే చంద్రబాబు చెవిలో వేశారట. అందుకే మంత్రివర్గ సమావేశం అనంతరం జిల్లాకు చెందిన మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలను చంద్రబాబు పిలిపించుకుని క్లాస్ పీకారని ప్రచారం సాగుతోంది. జిల్లాలో నేతలను సమన్వయం చేసుకుంటారని, ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చామని, మీరు ఇలా ప్రవర్తిస్తే కష్టమే అని పొంగూరు నారాయణ, ఆనంలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. బీదా రవిచంద్ర పార్టీలో సీనియర్ నాయకుడని వారికి చెబుతూ కాంగ్రెస్ సంస్కృతి ఇక్కడ పనిచేయదని, పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాలని ఆనంతో చంద్రబాబు అన్నారట. వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిన ఆనంకు సొంత పార్టీ నేతల నుంచే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పేరుకే నేతలంతా కలిసికట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నా జిల్లాలో మాత్రం ఇద్దరు మంత్రుల వ్యవహార శైలిపై సీనియర్ నేతలంతా గుర్రుగా ఉన్నారని సమాచారం. ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కూడా గడవక ముందే సీనియర్ నేతల గురించి మంత్రులు అసంతృప్తి రాగాలు వినిపిస్తుంటే రానున్న రోజుల్లో మరింత మంది టీడీపీ నేతలు తమ గళాన్ని వినిపించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసంతృప్తుల్ని మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.